లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. అగోచర సిద్ధాంతము. సకల ప్రాణులలో మానవునికి మాత్రమే విశ్వం యొక్క చలనము, చలనరహిత స్థితుల గురించి తెలుసుకోగలిగే సామర్థ్యం ఉన్నది. అతడు మాత్రమే ప్రకృతి అందాలను, వనరులను, భూమి మీద నివసించే ప్రాణులను, అంతరిక్షంలోని గ్రహాలు, నక్షత్ర రాశులను ఆరాధించి అభినందించగలడు. ఇది మానవుని ప్రత్యేకత. మనిషి ఔన్నత్యము అతని బీజకేంద్రపు గుణాలలో నున్నది. జ్ఞానేంద్రియాల అనుభూతి కందని బీజకేంద్రము వ్యక్తిని అతని సాటివారితో, సమాజంతో, ప్రకృతితో, అతని గతంతో మరియు రాబోయే తరాలతో ఒక వంతెన మాదిరిగా అనుసంధానం చేస్తుంది. బీజకేంద్రము మనిషిలోని మనస్సుకు, ప్రాణశక్తికి మరియు దైవానికి మూలస్థానము. విశ్వరహస్యాలన్నిటికీ నిలవస్థానమైన బీజకేంద్రపు ఔన్నత్యాన్ని తెలుసుకుని దానిని పవిత్రంగా ఉంచగలిగే సామర్థ్యం మానవునికి ఉన్నది. వేదాలు, మతాలు, పవిత్ర గ్రంథాలు మరియు జ్ఞానుల బోధనల ప్రధానోద్దేశ్యము ఆత్మ లేదా బీజకేంద్ర ప్రక్షాళన. తత్వజ్ఞాని వేదాద్రి మహర్షి.